సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి రావడం జరిగింది. సో ఈసారి మన గణేష్ అయితే 7 మొక్కలతో 7 పాములతో 14 చేతులతో మన గణేష్ అయితే దర్శనమిస్తుండు. సో ప్రతిదీ డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మన గణేష్ అయితే పైన చూసుకోవచ్చు, పైన మన హెడ్ పైన చూసుకోవచ్చు. పైన చూసుకున్నట్లయితే మన గణేషునికి ఇలా గంట ముందు నుంచి చేసిన వర్క్ ఏంటంటే, మన గణేషునికి అమ్మవార్లు పక్కన ఉన్నారు కదా, విష్ణు, పార్వతి మాత, లక్ష్మీదేవత, సరస్వతి మాత. సో అమ్మవార్లకైతే హై మూమెంట్ అంటే హై వర్క్ అయితే చేసారు, కళ్ళు అయితే చేయడం జరిగింది. సో సెకండ్ కోటింగ్ కూడా స్మూత్నెస్ కూడా కనిపిస్తుంది మనకు, చూసుకోవచ్చు. మన గణేషుని కిరీటం, అదేవిధంగా పైన అయితే మన నాగశేషువులు అయితే 7 తలలు అయితే సో ఎల్లింగ్ వర్క్ అయితే చేసారు. సో రేపన్నా ఈరోజు సాయంత్రం వరకు అన్నా మేబీ కంప్లీట్ చేస్తుండొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మన గణేషుని పక్కన శివుడు, విష్ణు, బ్రహ్మదేవుడు. హై మూమెంట్ అయితే హై వర్క్ అయితే అయిపోయింది అన్నమాట కళ్ళది. చూసుకోవచ్చు, కళ్ళు కనిపిస్తున్నాయి. మన గణేషుడికి అయితే ఇంకా కళ్ళు ఇంకా చేయలేదు. తొండం పైన చూసుకోవచ్చు, తొండం పైన కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, ఇంకా సెకండ్ కోటింగ్ ఉంది, థర్డ్ కోటింగ్ ఉంది. మన భుజ పైన పెండింగ్ అయితే కొద్దిగా ఉంది. సో మార్నింగ్ అయితే కొద్దిగా చేసారు, సో ఇప్పుడు అయితే కొద్దిగా చేసి చాలా రిస్క్ వర్క్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో కింద చూసుకోవచ్చు, కింద ఆల్రెడీ మీకు చూపించాను ఇందాకైతే. ఇక్కడ రాహుకేతువు, ఇక్కడ బాలరాముడు. సో కింద ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది. మన రాహుకేతువుకి అయితే సెకండ్ కోటింగ్ కూడా అయిపోయింది. సో థర్డ్ కోటింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇక్కడ పక్క షెడ్లో, ఈ షెడ్లో, 2 షెడ్లలో మనకు అమ్మవార్లని పార్వతి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, అలా విధంగా శ్రీ మహావిష్ణు కళ్యాణం అనమాట. సో మీకు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేషుని పోస్టర్ ఈ విధంగా ఉండబోతుంది మన గణేషుడు అయితే. సో ఇక్కడ శ్రీనివాసుల కళ్యాణం, ఇక్కడైతే శివపార్వతుల కళ్యాణం. సో రాహుకేతువు, మన బాలరాముడు, మన గణపతి స్టాండింగ్ పొజిషన్లో 14 చేతులు, 7 తలలతో నాగసర్పాలు, 7 తలలు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చూడండి ఎండ్ వరకు అయితే. మన గణేషుని దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు విరాళం కూడా, మన గణేషుని చందా కూడా ఇచ్చాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. సో ఉంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనం దగ్గరికి వచ్చాం కొద్దిగా మన రాహుకేతువు కానీ. సో డీటెయిల్గా చూడవచ్చు. ఇక్కడ సెకండ్ కోటింగ్లో ఉంది, మన థర్డ్ కోటింగ్ అయితే అయిపోలేదు. రాహుకేతు రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం. సో థర్డ్ కోటింగ్ వేసేసి ఒకటే పెండింగ్ ఉంది అనమాట. మన గణేషుని చూసుకోవచ్చు. సో ఫస్ట్ కోటింగ్ వేసారు, సెకండ్ కోటింగ్ ఉంది, ఇంకా స్మూత్నెస్ రావాలి, ఇంకా చాలా స్మూత్నెస్ రావాలి. సో పైన చూసుకోవచ్చు, ఇంకా వర్క్ జరుగుతుంది పైన. ఇప్పుడు లంచ్ వేలు కాబట్టి దిగిరు ఇప్పుడు కొంతమంది. సో వర్క్ అయితే ఎట్టి బస్సులో ఆగట్లేదు, ఎందుకంటే ఒకళ్ళు వెళ్తే ఇంకొకరు వర్క్ చేయాల్సిందే అట్లా అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన బాలరాముడు కూడా సెకండ్ కోటింగ్ అయిపోయింది. ఒక లుక్కి వచ్చేసాడు మన బాలరాముడు, మనకు కనిపిస్తుండు బాలరాముడు అయోధ్యలో ఎట్లుండో. సో ఇక్కడ సేమ్ అదే విధంగా మన బాలరాముడు దర్శనమిస్తుండు. సో అయోధ్యకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అని మన రాజ్ కుమార్ అన్న ఈ విధంగా మనకు తయారు చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు వెళ్ళలేదు కదా అయోధ్యకని. సో ఆ విధంగా మన గణేషుని పక్కన మన రామ్లాల్ని అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు శ్రీనివాస కళ్యాణం. ఇంతకుముందు చూసినట్టయితే గంట ముందు అప్డేట్లోనూ అయితే మన శ్రీనివాస కళ్యాణం ఈ షెడ్లోనూ అయితే మనకు మట్టి వర్క్ అయితే చేయలేదు. సో ఇప్పుడైతే మట్టి వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో ఇంకా కిరీటం పెడుతున్నారు అనమాట అమ్మవారికి. సో ఇక్కడ శ్రీ మహావిష్ణురావు వస్తుండొచ్చు, చూసుకోవచ్చు. కాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా జరుగుతుందంటే వర్క్, చాలా స్పీడ్గా. సో ఒకరు వెళ్తే ఇంకొకరు ఉండాలి, ఒకరు అన్నం తింటారంటే ఇంకొకరు వర్క్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా తయారు చేస్తారు మన గణేషుని అంటే, సో మట్టితో అనమాట. సో ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గడ్డి ఉంది. సో ఈ గడ్డితోటి మట్టి మిక్స్ చేసి, సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా గడ్డి ఉంది. సో ఇది అనమాట మన ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఒక అప్డేటు. సో ఈ విధంగా తయారు చేస్తారు. సో వెల్డింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ పైన కొద్దిగా పెండింగ్ ఉంది, నాగశేషువులతో తయారు చేస్తారు అన్నమాట పైన. సో 2-3 డేస్లో మేబీ అది కూడా నాగశేషువులు రెడీ అవుతుంది. చూసుకోవచ్చు. పక్కన షెడ్లో చూద్దాం. సో ఇక్కడ పక్కన షెడ్లో మాత్రం
శివపార్వతుల కళ్యాణం అనమాట. సో ఇక్కడ పోల్స్ ఇనుముతో చేసినవి ఏమైతే ఉన్నాయో ఇక్కడ వెల్డింగ్ వర్క్, సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఏమున్నా ఇప్పుడు గడ్డితోటి చేసి పైన కొంచెం మన మట్టితోటి అయితే చేస్తారనమాట. సో ఇది మా తెలిసి ఈరోజు సాయంత్రం వరకన్నా రేపు వరకన్నా అయిపోతుండొచ్చు. సో తొందరగా అయిపోతే నేను తొందరగా అప్డేట్ ఇస్తాను. సో మన గణేష్ని మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. సో చాలా స్పీడ్గా గంట సేపట్లోనే మన గణేష్ యొక్క రూపం అనేది పెరుగుతూ ఉంది, అంటే చేంజింగ్ కనిపిస్తూనే ఉంది మొత్తం. సో ఇంకా మళ్ళీ తర్వాత ఈవినింగ్ వరకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.